హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు అనమాట. ఇంకా నైట్ అయితే ఇంకా ఆల్రెడీ నేను వీడియో పెట్టేశాను కదా. ఇంక ఇక్కడ బోనాలు చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంక ఇక్కడ నెక్స్ట్ అనమాట భోగి రోజు వ్లాగ్ అనమాట ఇది మొత్తం కూడాను. సో వ్లాగ్ అంతా చూపిస్తాను చూడండి. ఇంకా మార్నింగే లేచాము. ఇక్కడ తమ్ముడు అయితే వేప పుల్ల కోసం చెట్టు ఎక్కాడు, అదే చూపిస్తున్నాను. ఇంకా అమ్మ అయితే మేము లేచే వరకే ఇంకా ముందంతా కూడా ఊడ్చేసి వాటర్ కొట్టేసింది. ఇంకా ముగ్గులు వేస్తుంది. ముగ్గులన్నీ కూడా చూపిస్తాను చూడండి. అమ్మ అయితే చాలా బాగా వేస్తుంది. ఇంకే గీతల ముగ్గులు అయితే నాకు రావు, అందుకే అమ్మ వేస్తుంది అనమాట. ఇంకా ఈ బ్లాగ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. అమ్మ ఇక్కడ చూడండి ఎంత మంచిగా వేస్తుందో ముగ్గు అయితే. ఇంక ఇక్కడ నేనే 5కి లేసాను. అమ్మ వాళ్ళైతే ఇంకా 4కి 4:30కి అలా లేచారనమాట. ఇంకా పొద్దున్నే ఇంకా పాలు కూడా పిండాలి కదా, పాలు తీసుకెళ్ళడానికి అందరు వస్తారనమాట. ఇంకా అందుకోసం అయితే మార్నింగే లేచి వీళ్ళైతే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా నేను కూడా లేచి ఇల్లంతా కూడా ఊడ్చేసి ఇంటి ముందు బండల మీద అంతా కూడా ఊడ్చి బోళ్ళన్నీ కూడా క్లీన్ చేశాను. ఇంకా చేసిన తర్వాత వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశానమాట. ఇంకా ఇక్కడ తమ్ముడు పళ్ళ పుల్లలు ఇరవడానికి వేప చెట్టు అయితే ఎక్కాడు. ఇంకా అమ్మ ఇక్కడ ముగ్గులు వేస్తుంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూసారా, ఇంక ఇక్కడ అమ్మ ముగ్గు అయితే వేస్తుంది, నేనేమో వీడియో తీసుకుంటూ ఉండిపోయాను. ఇంకా ఎవరు లేవలేదు, అందుకోసమే మేమైతే భోగి మంటలు అయితే పెట్టలేదు. ఇంకా అది కూడా ఉంటుంది చూడండి. ఇంకా ముందు వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి. మా ఇంట్లో బోనాలు సంక్రాంతికి మల్లన్న బోనాలు చేస్తాము. ఇంకా అమ్మ వాళ్ళు కూడా చేశారనమాట. ఎలా చేసుకుంటాము ఏంటి ప్రిపరేషన్ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ముందు వ్లాగ్లో ఉంటుంది చూడండి. నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూసారా, అమ్మ అయితే ఇలా చాలా బాగా వేస్తుంది ముగ్గులు. ఇంక ఇట్లా లైన్స్తో వేస్తుంది అనమాట. నాకైతే ఇలా వేయడం రాదు. ఇంకా అదేంటోనండి, ఊర్లోకి వెళ్తే చాలు ఎంత పడుకుందామన్నా నిద్ర రాదు, మార్నింగే మేల్కి వచ్చేస్తుంది. నేనైతే ఈరోజు 5కి లేసాను. ఇంక ఇక్కడ సిటీలో ఉంటేనేమో కంపల్సరీ 6కి లేస్తామన్నమాట. ఇంక ఇప్పుడు వాకింగ్కి వెళ్తున్నాను కాబట్టి 5:30కి లేస్తున్నాను. ఇంకా సిటీలో కూడా ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా ముగ్గు. ఎంతమందికి ఇలాంటి ముగ్గులు వచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వేసారా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ అమ్మ చూడు చెంబు అని చెప్పేసి దింపుతుంది అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వేస్తుంది డిజైన్స్ అయితే. చూసారా, ఇంక ఇక్కడ అమ్మ ముగ్గులు వేస్తుంటే మా బాపు ఇక్కడ ఆల్రెడీ మొహం కూడా కడిగేసి ఆల్రెడీ రెడీ అయిపోయాడనమాట. ఇలా బాపు మార్నింగే లేచి రెడీ అవ్వడం బాపుకి అలవాటు. ఇంక ఇక్కడ పాలు పిండుతున్నాడు. మార్నింగే పిండేస్తే మనకు రోజు పాలు తీసుకువెళ్ళే వాళ్ళు వస్తారు కాబట్టి ఇంకా మార్నింగే పిండేస్తాడనమాట పాలైతే. ఇంక ఇక్కడ తమ్ముడు మా దుడ్డుతో ఆడుతున్నాడు, అదే చూపిస్తున్నాను. అది పాయింట్ కాదు, అది ఇటు చూడు రావత ఫోటో తీసేటప్పుడే. హ్యాపీ భోగి అందరికి, హ్యాపీ భోగి. భోగి పళ్ళు గడ్డి బాగా పెడితే ఇంక ఇక్కడ అందరు కూడా ఆవు పేడ తీసుకొని వస్తున్నారనమాట. వాళ్ళని తీస్తున్నాను. ఇంక అమ్మ వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా కట్ చేస్తానమాట. సో అదే తీయమని చెప్పేసి తమ్ముడు అంటున్నాడు. ఇంకా మా భోగి మంట అయితే ఇదే అనమాట. ఇంకా ఎవరు లేరు, మేమే ఉన్నాం కాబట్టి ఇంకా నైట్ మంట కాగాం కదా, అదే ఉంటే ఇంకా అట్లనే భోగి మంట అని చెప్పేసి ఇంకా కొద్దిసేపు అయితే ఉన్నాము. ఇంక ఇక్కడ తమ్ముడు అయితే బర్రెని తీసుకొని బైకాడ కట్టేయడానికి వెళ్తున్నాడు.
రోజు పాలు పిండడంతో ఇంకా అక్కడ కట్టేసి వస్తారనమాట. ఇంకా ఇంటికాడనైతే ఉంచరు. ఇంకా ఫైనల్గా అమ్మ ముగ్గులు అయితే వేయడం అయిపోయింది. మా అమ్మ మొత్తం ముగ్గులన్నీ కూడా నింపేసింది. ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఇంకా తెల్లారిపోయిందన్నమాట ఈ ముగ్గులన్నీ కూడా వేసేసరికి. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చూసారా, ఇంకా పాలకు వచ్చే వాళ్ళైతే పాలు తీసుకొని వెళ్తున్నారు. ఇంక ఇక్కడ మా జామకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఒక్కొక్కటి 1/2 kg ఉంటుంది. కాకపోతే ఇంకా అవి పెద్దగా అవుతాయి, అదే చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇక్కడ వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఒక్కొక్కటి 1/2 kg ఉంటుంది. కంపల్సరీ ఒక్కటి 1/2 kg ఉంటుంది. ఇంకా పెద్దగా అవుతాయి. ఇంకా అవి ఇప్పుడు పచ్చగానే ఉన్నాయన్నమాట. అవి పండేసరికి ఒక్కొక్కటి 1/2 kg కంటే ఎక్కువ ఉంటుంది. అలా ఉంటాయన్నమాట కాయలు అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇంక ఇక్కడ చూడండి ఇంకా వేస్తుంది ముగ్గులు. ఇంక ఇదట ఏమంటారు బిందె అని చెప్పేసి ఇంకా దించుతుంది. ఒకటే దించడం, ఇంకా ఇన్ని దించేసరికి లేట్ అయిపోతుంది. మా బాబేమో అక్కడ కోపం చేస్తాడనమాట, ఎంతసేపు వేస్తారు ముగ్గులు అని చెప్పేసి. ఇంకా అమ్మేమో వేయద్దా ఈరోజు పండుగ అని చెప్పేసి అమ్మ అంటుందన్నమాట. ఇంక ఇక్కడ మార్నింగే ముగ్గు వేయకముందే సకినాల కోసం బియ్యం నానబెట్టింది. ఈరోజైతే సకినాలు అయితే చేద్దాం అనుకుంటున్నాము. సో అందుకోసమే ఒక 5 kgs అయితే నానబెట్టింది బియ్యం. ఇక్కడ కోడిపిల్లలు చూడండి, కోడిపిల్లలు, కుక్క, బర్రెలు అన్నీ ఇలా ఉంటాయన్నమాట పల్లెటూరులో. సో ఇంకా మాకైతే అన్నీ ఉన్నాయి చూడండి, అవి గింజలు వేస్తే తింటున్నాయి. ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే గొబ్బెమ్మలు చేస్తున్నాడు, ముఖం కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి తనైతే ఇంకా గొబ్బెమ్మలు చేస్తున్నాడు. ఇంక ఇక్కడ ఈసారి మా చింత చెట్టు కూడా ఫుల్గా కాసింది. మాకైతే ఫుల్ అన్నమాట చింతపండు, చూసారా ఫుల్గా కాసింది. అదే చూపిస్తున్నాను చూడండి, చెట్టు మొత్తం నిండుగా కాసింది చూసారా, చాలా బాగుంది. కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంకా పండు వండలేదు. ఇప్పుడే దూరకాయలు అంటారు కదా, ఆ పండుకు అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఫుల్గా పండలేదు. ఇంకా ఇంకొక కొన్ని రోజులు అయితే ఇంకా మంచిగా పండుతాయి. ఇంకా ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగుతున్నాను. బాబు అయితే ఈలోపు టీ పెట్టేశాడు. ఇంకా బాబు టీ పెట్టగానే మేమైతే టీ తాగుతున్నాము. ఇంక ఇక్కడ మా కుక్క చూడండి, ఫైనల్గా ఇక్కడ గొబ్బెమ్మలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. తమ్ముడైతే చేసేసాడు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే బాబు ఇంట్లో సాంగ్స్ పెట్టాడు, అందుకోసమే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇంక ఇక్కడ కుంకుమ పసుపు పెట్టేసి ఇంకా గడ్డి అయితే పెడుతున్నాడు. సో అది కూడా తీస్తున్నాను అనమాట, చూసారా. అప్పుడు ఇచ్చేసేది కాదు బాబు, నువ్వు సిగ్గుకొని అక్కడ మెరుపులు వస్తాయి, అట్లా వేసేది ఊకే బాపు.
ముట్టుకో ఎప్పుడు తిరిగేది ఇప్పుడు 3 సంవత్సరాలు కలమ మన వీళ్ళ దగ్గరికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చిన దగ్గరికి వస్తుంది కలమ పండుగ ఈ బాబు పైసలు బాబు కట్టవా కాలమాత ఇప్పుడు 3 సంవత్సరాలు కాలమాత రాకని అమ్మా 3 సంవత్సరాలు కాలమాత చూడు నీ కాలం నీకు మమ్మీ ఇచ్చిన కాలం మా మమ్మీ ఇచ్చే మొదలు కాలమాత మావాడికి కాదు చెయ్యి మా కూడా అయ్యారు మనకు 100 రూపాయలు చెయ్యి ఆ శాతం ఇస్తుంటే వాళ్ళ ఇంటి మీద వాళ్ళ బతుకుల మీద వాళ్ళు బాగా బతికిపోతున్నాయి ఆపుతారే మొండిది పండుగ దాన్ని ఎత్తే ముందుకోడు దాని పండుగ దాన్ని ఎత్తురా మయ్య కూడా మామ కూడా మా అన్న కూడా మరి తిరుపతి పోయి శ్రీరంగం పోయి మరి పెళ్లి నౌక రావాలి మరి చదువు మంచిగా రావాలి మరి ఎవరో ఎలా బతికిరో ఎలా బతికిరో బుద్ధు చూడు కాలమత గోవు కడ కూడా ఇంటి కూడా ఎంత చూడు కాలమత నీ దాని ఎప్పుడు వస్తున్నా మీరు రోజు వస్తున్నా కాలమత ఇంక ఇక్కడ పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా తిన్న తర్వాత ఇంకా సకినాలు అయితే మొదలు పెట్టామన్నమాట. ఇవి కొంచెం ఎర్లీగా మొదలు పెడితేనే తొందరగా అయిపోతాయి. మళ్ళీ ఇంకా ఇప్పుడు చలికాలం కదా, ఇంకా మళ్ళీ నైట్ అయితే కాలవే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇంకా సకినాలు అయితే మార్నింగే నానబెట్టి తమ్ముడైతే పిండి పట్టించుకొచ్చాడు. ఇంకా పిండి పట్టించుకొచ్చిన తర్వాత ఇంక ఇక్కడ సకినాలు అయితే పోయడం స్టార్ట్ చేసాము. ఇంక ఇక్కడ చూడండి, మాష్ పాప బొట్లు పెట్టమంటే పసుపు కుంకుమ వేసింది గౌరమ్మ మీద. ఇంక ఇలా గౌరమ్మకు బొట్టు పెట్టిన తర్వాత ఇంకా అమ్మకు కూడా బొట్టు పెట్టేశాను. అమ్మ అయితే స్టార్ట్ చేసింది, ఇంకా నేను కూడా పోయడం అయితే స్టార్ట్ చేస్తాను. ఒక 5 kgs అనమాట, ఎక్కువ అయితే నానబెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నా కూడా సరిగ్గా తినరని చెప్పేసి ఇంకా ఒక 5 kgs అయితే చేస్తున్నాము. సో ఫైనల్గా ఇంకొక బెడ్షీట్ అయితే అయిపోయింది, ఇంకొక బెడ్షీట్ అయితే పోయాలి. ఫస్ట్ ఇంకా ఒక బెడ్షీట్ పోసిన తర్వాత అమ్మ అయితే ఇంకా కాలువను స్టార్ట్ చేసింది. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే పోయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నేను అన్నీ పోస్తూ ఉంటే అమ్మ కాలవడం, నేనైతే పోయడం అనమాట. ఒకదాన్ని పోసుకుంటూ ఉండిపోయాను. అమ్మ ఒక బెడ్షీట్ పోయడంతో కాలవడం స్టార్ట్ చేసింది. మళ్ళీ కాలడం లేట్ అవుతుందని చెప్పేసి ఇంక ఇక్కడ మాష్ పాప ఆగమాగం చేస్తుంది. వీడియో తీయమంటే చూడండి అటు ఇటు తిరుగుతుంది అనమాట. ఇంకా మెల్లగా తీయమని చెప్తే తనైతే కొంచెం వీడియో తీసింది. అందుకే ఇంకా వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరని చెప్పేసి ఇంకా నేను చాలా వరకు వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంకా మెయిన్గా కొన్ని తీసాను అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలు కూడా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా బాయ్ దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ అయితే ఇంకా బాయ్ దగ్గరికి వెళ్ళి ఏం చేసామనేది కూడా ఉంటుంది, చూడండి. తప్పకుండా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఇంక ఇక్కడ చూసారా. సో ఇంకా నేనైతే సకినాలు అయితే చాలా ఫాస్ట్గా పోస్తాను. మీలో ఎంతమందికి సకినాలు పోయడం వచ్చు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పండుగలన్నీ కూడా ఎలా ఎంజాయ్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు అక్కడ నెట్ లేకపోవడంతో ఇంకా నేనైతే వీడియోస్ ఏం పెట్టలేదన్నమాట. ఇంకా షార్ట్సే అప్పుడప్పుడు బాపుది హాస్పిటల్ ఆన్ చేసుకొని ఇంకా నేను పెట్టేదాన్ని. అక్కడికి వెళ్తే నాకు నెట్ ఉండదన్నమాట, అందుకోసమే వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. ఇంకా మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాతే వీడియోస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ అయితే తప్పకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి, ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎలా ఎంజాయ్ చేసామనేది కూడా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ నేను పోస్తుంటే ఇంకా అమ్మ అయితే ఇక్కడ కాలుస్తుంది అనమాట. తమ్ముడును బాపు ఏదో పని ఉంటే వరంగల్కి అయితే వెళ్ళారు. బాపు
మోటార్ ఖరాబ్ అయితే మోటార్ చేయించుకోవడానికి అయితే ఇంకా వరంగల్కి వెళ్ళాడనమాట. బావి దగ్గర మోటార్ అనమాట అదైతే. ఇంకా మొక్కజొన్నకి నీళ్ళు కట్టాలి, కూరగాయ చెట్లు కూడా నీళ్ళు కట్టాలని చెప్పేసి మోటార్ అయితే రిపేర్ చేయించడానికి అయితే వరంగల్కి వెళ్ళాడు. తమ్ముడు కూడా ఏదో పని ఉందని చెప్పేసి ఇంకా వరంగల్కి వెళ్ళాడు. అందుకోసమే ఇంకా అమ్మ నేనే చేస్తున్నాము. లేదంటే అమ్మ నేను సకినాలు పోస్తుంటే బాబు అయితే కాల్చేవాడు అనమాట. ఎప్పటికీ కూడా బాబు కాలు వస్తే మేమైతే చేసేవాళ్ళం. ఇంక ఈసారి మేమిద్దరమే చేసుకోవాల్సి వచ్చింది. అన్నీ కూడా మేమే ఇద్దరమే చేసుకున్నాము. ఇంక ఈసారి అయితే ఎవరు కూడా అంటే బాబు హెల్ప్ చేయలేదన్నమాట. తన పని తనకే ఉండేది. అందుకోసమే ఇంకా మేమిద్దరమే చేసుకున్నాము. సో ఫైనల్గా అప్పాలు చేయడం కంప్లీట్ అయ్యేదాక ఇంకా అమ్మ అయితే ఇక్కడ బావి దగ్గరికి వెళ్ళి కొత్తిమీర అయితే తీసుకొచ్చింది అనమాట. కొత్తిమీర సొరకాయ తీసుకొచ్చింది. కొత్తిమీర అయితే ఎవరికో ఇక్కడ ఊర్లో షాపులు ఉంటాయి కదా వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చింది అనమాట. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడైతే 5 రూపీస్కి పెద్ద కట్ట ఇస్తుంది అమ్మ అయితే. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూసేయండి.